ఏపీ గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రమాదం చోటు చేసుకుంది. వేరు ఘటనల్లో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి ప్రమాదం చోటు చేసుకుంది. నరసాపురం మండలం తూర్పుతాళ్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 4 మృతి చెందారు, 6 తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయపడ్డ వారిని నరసాపురం ప్రైవేటు ఆసుపత్రి తరలించారు. మృతులు తూర్పు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కూడా ప్రమాదం జరిగింది. చింతల వీధి జంక్షన్ దగ్గర జరిగిన ఘటనలో 2 మృతి చెందారు. వినాయక నిమజ్జనం కోసం వెళ్తున్న వాహనాన్ని స్కార్పియో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఊరేగింపులో ఉన్న భక్తులపైకి స్కార్పియో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే నెల్లూరు కావలిలో కూడా మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీళ్ళలో పడి యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన స్పాట్కు పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక వేరు ప్రమాదాల్లో మొత్తం 7 మరణించినట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. నిమజ్జనం వేడుకల్లో విషాదం తీవ్ర బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ మధ్యలో దిగడంతో మరో యువకుడు నేర్చుకోవడానికి నడపగా దూసుకెళ్లి స్పాట్లోనే 4 మృతి చెందారు. అల్లూరి సీతారామరాజులో ఇలాంటి ఘటన జరిగి 2 మృతి చెందిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ క్రమంలో కొన్ని చోట్ల ఈ విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. నిమజ్జన వేడుకల్లో ట్రాక్టర్ అదుపు తప్పి స్పాట్లోనే 6 మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇక నరసాపురంలో గణేష్ వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంలో ట్రాక్టర్ డ్రైవర్ మధ్యలో రెస్ట్ తీసుకునేందుకు 2 నిమిషాల కింద దిగారు. దీంతో ఓ యువకుడు ట్రాక్టర్ నడిపేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ట్రాక్టర్ అదుపు తప్పి ముందున్న వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే 4 మృతి చెందారు, చాలామంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రి తరలించారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా వినాయక నిమజ్జనంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారి నుంచి అతి వేగంతో వచ్చినటువంటి ఎస్యూవి ధింసా నృత్యం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో స్పాట్లోనే 2 యువకులు మృతి చెందారు. మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారిలో మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్లో కూడా వినాయక చవితి నాడు కరెంట్ షాక్ కొట్టి మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రవీంద్ర నాయక్ నగర్లో ఓ గణేష్ మండపం దగ్గర బ్యానర్ ఏర్పాటు చేస్తున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టి భరత్ అనే యువకుడు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే వినాయక చవితి రోజు ఈ ఘటన జరగగా ఇది వెలుగులోకి వచ్చింది. ఇక అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనాల సందర్భంగా కొన్ని అపశృతులు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఏపీలో జరిగిన వినాయక నిమజ్జనాలకు సంబంధించి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే క్షతగాత్రులకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద 3 వేరు ఘటనలో దాదాపు 8 మంది కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అంత పెంచండి నా బిడ్డక నా బిడ్డ నా బిడ్డ నాకు బతికండి బాబు. నా బెత్త కొడుకు 7 తమ్ముడు నేను అల్లాడిపోతున్నాను. ఇండియాలో వదిలేమన్నాడు ఎవరితో ఉన్నాను చెప్పానండి. ఈ లోగ ఎవడు అమ్మంది కారం నేను ఎక్కడ చచ్చిపోయినరా. ఆ ఎక్కినది నా మీద ఎక్కిన నేనైనా చచ్చిపోతుండ్రా బాబా. బిడ్డలన్నా శుభ్రంగా నా బిడ్డలన్నా శుభ్రంగా బతుకుతారా బాబోయ్. అయ్యి బాబోయ్ రేపు వచ్చిన పుట్టినరోజు కదా నాన్న. ఇవాళ అందరు గడిపోయి రేపు వచ్చి చాలా పెట్టేస్తాం. గౌతమిలో చదువుతారండి కుర్రోళ్ళు స్కూల్లో. రేపు పొద్దు బాగా వెళ్ళిపోతాడు. మీకు మానేస్తానన్నా మీకు వాళ్ళు ఇక్కడికి వెళ్తానే మధ్యాహ్నం కనుక్కున్నాండి. అంత పెంచండి నా బిడ్డక నా బిడ్డ నా బతికండి. మొత్తం 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో ట్రాక్టర్ అదుపు తప్పి భక్తుల మీదకి వెళ్లడంతో 4, అలాగే ఊరేగింపును వీక్షిస్తున్న గిరిజనులపైకి కారు దూసుకెళ్లడంతో
అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 గిరిజనులు, ఇక చిత్తూరు జిల్లాలో ప్రమాదవశాత్తు చెరువులో విగ్రహం కింద పడి మరొక 2 ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వివిధ ఘటనలు దాదాపు 8 మంది మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఆదివారం రాత్రి 9 గంటలకు ట్రాక్టర్ అదుపు తప్పి భక్తజనం మీదకి దూసుకెళ్లడంతో 4 మృత్యువాత పడ్డారు. మరో 10 నిమిషాల్లో నిమజ్జనం పూర్తవుతుందనగా ఈ ప్రమాదం జరిగింది. విగ్రహాన్ని ఉంచిన ట్రాక్టర్ డ్రైవర్ మంచినీళ్ళు తాగుదామని ఇంజన్ ఆఫ్ చేయకుండా కిందికి దిగి వెళ్ళాడు. అదే సమయంలో ట్రాక్టర్పై యువకులు తోసుకోవడంతో అనుకోకుండా ఎక్సలేటర్పై కాల్ వేయడంతో వెంటనే ట్రాక్టర్ ఊరేగింపులో ఉన్న వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్ళింది. దీంతో గ్రామానికి చెందిన కడియం దినేష్, గురుజా మురళి, అలాగే ఈవన సూర్యనారాయణ, తిరుమల నరసింహమూర్తి మృతి చెందారు. కంచర్ల ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అలాగే క్షతగాతులకు కూడా అక్కడే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మరోవైపు అల్లూరు జిల్లా చింతలవీధి జంక్షన్లో జాతీయ రహదారిపై రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కొర్రా సీతారాం, గుంట కొండబాబు గణేష్ నిమజ్జన ఊరేగింపు చూస్తుండగా ఒక కారు ఊరేగింపుపైకి దూసుకొచ్చింది. దీంతో వారిద్దరు కూడా అక్కడే మృతి చెందారు. మరో 6 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళందరినీ కూడా జిల్లా ఆసుపత్రి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మేటుమాయి పంచాయతీ చిన్నమానాయిపల్లి గ్రామస్తులు వినాయక విగ్రహాన్ని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేస్తుండగా గ్రామానికి చెందిన భార్గవ్, చరణ్ ప్రమాదవశాత్తు నీటిలో విగ్రహాల కింద పడి ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. వినాయకుడి శోభాయాత్రలో పశ్చిమ గోదావరి, అల్లూరు అలాగే చిత్తూరు జిల్లాలో 8 మంది మృత్యువాత పడడంపై కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తూర్పు తాళ్ళలో వినాయక నిమజ్జన సందర్భంగా ఊరేగింపులో భక్తులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లే ఘటనలో జనాలు మృతి చెందడం విచారకరమంటూ వీళ్ళంతా కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, సానుభూతిని తెలిపారు. మొత్తం మీద ఏపీలో వినాయక నిమజ్జనాలు కొన్ని చోట్ల అపశృతి చోటు చేసుకున్నాయి, మరి కొన్ని చోట్ల ప్రశాంతంగా జరిగింది. అయితే కొన్ని చోట్ల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనలతో ఒకసారిగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. అయితే పోలీసులు ఆయా ఘటనలపై దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ వినాయక నిమజ్జనాల గురించి పోలీసులు అక్కడ కొన్ని చోట్ల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగినట్టుగా గుర్తించారు. సో మొత్తం మీద వినాయక నిమజ్జన పండుగ వాతావరణంలో ఇలాంటి దుర్ఘటనలు జరగడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రేపు వచ్చిన పుట్టినరోజు కదా నాన్న, ఇవాళ అందరు గడిపోయి రేపు వచ్చి చాలా పెట్టేస్తా. గౌతమిలో చదువుతారండి కుర్రోళ్ళు స్కూల్లో. రేపు పొద్దు పవన్ వెళ్ళిపోతాడు. మీకు మానేస్తాను నాన్న, మీకు వాళ్ళు ఇక్కడికి వెళ్తానే మధ్యాహ్నం కనుక్కున్నాండి. అంత పెంచండి నా పెట్టక నా పెట్ట